ఆదోని ప్రత్యేక జిల్లా కోసం పోరాటాన్ని ఉధృతం చేశారు. రాష్ట్రంలో ప్రత్యేకంగా 3 జిల్లాలను ప్రకటించినట్లుగా ఆదోనిని కూడా జిల్లాగా ప్రకటించాలని గత కొద్ది రోజులుగా ఆదోని జేఏసీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. వీరికి మద్దతుగా వైఎస్ఆర్సీపీ నేతలు సైతం దీక్షల్లో పాల్గొన్నారు. కర్నూలు జిల్లాలోని ఆదోని, మంత్రాలయం, ఆలూరు, పత్తికొండ, ఎమ్మిగనూరు నియోజకవర్గాలు వెనుకబడిన ప్రాంతాలుగా ముద్రపడ్డాయని, ఈ ప్రాంత ప్రజలు ఇక్కడ అభివృద్ధిని కోరుకుంటున్నారని, అది జరగాలంటే ఆదోనిని ప్రత్యేక జిల్లాగా ప్రకటించాలని కోరుతున్నారు అక్కడి ప్రాంతవాసులు. అందుకే తమ పోరాటాన్ని కొనసాగిస్తున్నామని చెబుతున్నారు. అయినా కానీ ఈ కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని స్థానిక ప్రజలు వాపోతున్నారు. ఆదోనిని జిల్లాగా ప్రకటించాలని కోరుతూ ఆదోని జేఏసీ ఆధ్వర్యంలో పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. మరి ప్రాంతీయ అభివృద్ధి కోసం పాటుపడాలంటే ఖచ్చితంగా కూటమిలో భాగస్వాములైనటువంటి ఈ 5 నియోజకవర్గ కూటమి నాయకత్వం ఖచ్చితంగా ఈ ఉద్యమానికి వారి సంపూర్ణ మద్దతు తెలుస్తూ మరి ప్రత్యక్ష ఉద్యమాల్లో పాల్గొనాలని చెప్పి జేఏసీగా డిమాండ్ చేస్తున్నాము. లేని పక్షంన మరి భవిష్యత్తులో ఈ కూటమికి తగిన గుణపాఠం కూడా ప్రజలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి, ఈ రాయలసీమలోనే అత్యంత పెద్ద మార్కెట్ ఉన్నప్పటికీ, అన్ని వసతులు ఉన్నప్పటికీ జిల్లా చేయడంలో నిజంగా చాలా నిర్లక్ష్యం వహిస్తున్నారని మేము ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాకు కావాల్సినటువంటి అన్ని వనరులు, అన్ని సౌకర్యాలు ఇక్కడున్నాయి. దాదాపు జిల్లా హెడ్ క్వార్టర్ కర్నూలు పోవాలంటే 150 కిలోమీటర్లు. విద్య, వైద్యం లాంటివి చాలా దూరం అవుతున్నవి. అత్యవసర పరిస్థితుల్లో కూడా వైద్యానికి అందాలంటే కానీ చాలా మంది మధ్యలోనే చనిపోతున్నారు. కాబట్టి అన్ని రాయితీలు, అన్ని వసతులు ఉన్నటువంటి ఈ ఆదోని జిల్లా చేయాలనేది మా యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్. కర్నూలు జిల్లాలోని 7 నియోజకవర్గాలలో 5 నియోజకవర్గాలు అభివృద్ధికి నోచుకోలేదని, అందుకే ఈ ప్రాంత అభివృద్ధి జరగాలంటే ఆదోనిని ప్రత్యేక జిల్లాగా ప్రకటించాలని కోరుతూ వైఎస్ఆర్సీపీ నేతలు రిలే దీక్షలో పాల్గొన్నారు. చంద్రబాబు మరోసారి మోసం చేయడానికి ప్రయత్నం చేస్తే చూస్తూ ఊరుకోమని, పోరాటాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు. ఆదోని జిల్లా అవుతే ఇక్కడ అభివృద్ధి చెందుతుంది. ఇక్కడ ఇండస్ట్రీస్, ఫ్యాక్టరీస్ అన్నీ వస్తాయి. అలాగే నీళ్లు, నిధులు, నియామకాలు ఏవైతే అంటామో వాటి అన్నిటికీ కూడా కేంద్రంగా ఆదోని అభివృద్ధి చెందుతుంది. చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గాలకి కూడా డిస్ట్రిక్ట్ అవ్వడం వల్ల ఇక్కడ అన్ని రకాల సౌకర్యాలు పొందుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా లబ్ధి పొందుతారని మేము ఆశిస్తున్నాము. కూడా వెనుకబడిన నియోజకవర్గాలు కాబట్టి అప్పుడు జగనన్న ఆలోచన చేసి అక్కడ మెడికల్ కాలేజ్ కూడా పెడితే ఇక్కడ ఉన్న నియోజకవర్గాలన్నిటి కూడా అభివృద్ధి జరుగుతుందని చెప్పేసి ఒక ఆలోచనతో చేశాడు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఏ అర్హత లేదు ఆదోని జిల్లా చేయడానికి, ఎందుకు ఆయన పట్టించుకుంటలేడని చెప్పేసి మా వాదన. ఖచ్చితంగా ఇక్కడ ఆదోని జిల్లా అయితేనే, మా పత్తికొండ అయితేనేమి, ఆలూరు అయితేనే, ఎమ్మిగనూరు అయితేనే, మంత్రాలయం అయితేనేమి ప్రతి ఒక్కటి నియోజకవర్గాలు అభివృద్ధి చెందుతాయి. ఎప్పుడో బాంబే తర్వాత సెకండ్ బాంబే అని ఆదోని ఎప్పటి నుంచో వాదన. అన్ని అర్హత కలిగిన ఇక్కడ మెడికల్ కాలేజ్ కూడా ఆల్రెడీగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినారు. కాబట్టి ఈ దృష్టిలో పెట్టుకొని, అంటే ఆదోని దృష్టిలో పెట్టుకొని ఇచ్చినారు. కాబట్టి అన్ని అర్హత కలిగిన జిల్లా ఆదోని కాబట్టి జిల్లా ప్రకటించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది. కూటమి ప్రభుత్వం ఆదోనిని ప్రత్యేక జిల్లాగా ప్రకటించకపోతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చాక ఆదోనిని ప్రత్యేక జిల్లా చేస్తామని అంటున్నారు వైఎస్ఆర్సీపీ నేతలు.